వైసీపీకి అధికారం ఇస్తే 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పట్టభద్రులతో సమావేశమైన ఆయన సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా విద్యావంతుల సమస్యలు తెలిసిన ఆలపాటి రాజాను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అంతకుముందు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి కొండవీడు కోట ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి టెంపుల్ టూరిజంలో భాగంగా కొండవీడు కోటను అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని గొట్టిపాటి తెలిపారు. కొండవీడులో సినిమా చిత్రీకరణ చేస్తున్న నటుడు శివాజీని, చిత్ర బృందాన్ని మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేము వస్తాం చూసామన్నమాట. రోడ్లు సరిగ్గా గ్రామీణ ప్రాంతాలకి, పట్టణాలకి రోడ్లు లేని పరిస్థితుల్లో ఆ రోజులు 40 కోట్లు 50 కోట్లు పెట్టి ఖర్చు చేసి ఈ ప్రాంతానికి రోడ్లు వేశారంటే ఈ ప్రాంతం పట్ల పుల్లారావు గారికి ఉన్న అభిమానం ఏదో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ శివాజీ గారి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం దృష్టిలో సినిమాలు చేస్తున్నారు. మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలా మంది స్నేహితులకు కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. దీన్ని కృష్ణతేజ గారు కూడా దీన్ని డెవలప్ చేయాలి, చంద్రబాబు గారి కళ సాకారం చేయాలి, కొండవీడు రెడ్డి రాజులు పరిపాలించినటువంటి కోటకు ఒక చరిత్ర సృష్టించాలనేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. తెలుగు చిత్ర పరిశ్రమ అనేది చాలా బ్రహ్మాండమైన పరిశ్రమ. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి, పరిశ్రమ అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే నాబోటోడు ఇక్కడ పల్లెటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి నాకు రాజధాని ఉంది కాబట్టి అక్కడ బతకడానికి వెళ్ళినప్పుడు సినిమా అవకాశం వచ్చింది. అలాగే ఈ ప్రాంతంలో పిల్లలకు కూడా ఒక రాజధానిలో ఒక సినిమా ఇండస్ట్రీ ఉంటే ఖచ్చితంగా కొత్త టాలెంట్ వస్తుంది, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం.